ఈవినింగ్ వెల్కమ్ టు ఏబిఎన్ క్లినిక్. నేను అనుష. ఒత్తైన జుట్టు కోసం జుట్టురాలే సమస్యతో బాధపడేవారు హెయిర్ ఆయిల్స్, షాంపూలను మార్చుతూ ప్రయోగాలు చేయడం సరికాదు. దీనివల్ల సమస్య మరింత ఎక్కువయ్యే ప్రమాదం ఉంది. ఎక్కువగా హెయిర్ లాస్ ఉందనుకున్నప్పుడు వెంటనే డాక్టర్ ని సంప్రదించడం ద్వారా సమస్యను పరిష్కరించుకోవచ్చు. హెయిర్ ఫాల్ చిన్నగా మొదలై కొందరిలో బట్టతలుగా మారే ప్రమాదము లేకపోలేదు. హెయిర్ గ్రోత్ మరియు హెయిర్ ఫాల్ కు ఎలాంటి ట్రీట్మెంట్ అందుబాటులో ఉన్నాయి, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ తో అత్యాధునిక చికిత్సా విధానాలేమిటో మైక్రోకేర్ స్కిన్ అండ్ ఈఎన్టీ హాస్పిటల్ డెర్మటాలజిస్ట్, కాస్మో ఎస్థెటిక్ సర్జన్, లేజర్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ డాక్టర్ రాజేశ్వరి గారు ప్రస్తుతం ఏబిఎన్ స్టూడియోలో ఉన్నారు. ఆవిడని అడిగి తెలుసుకుందాం. హాయ్ అండి. యాక్చువల్ గా అసలు ఈ హెయిర్ ఫాల్ అనేది ఎందుకు జరుగుతుంది? ఈ హెయిర్ ఫాల్ అనేది ఎందుకు జరుగుతుందంటే దీనికి చాలా కాజెస్ ఉంటాయి అనమాట. సో కాజెస్ ఏంటంటే మెయిన్ జనరల్ గా అందరికి కామన్ కాజెస్ అనేది స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్. కామన్ గా 90% అవే డేస్. ఈ స్ట్రెస్ ఉండడం వల్ల ఏమవుతుంది అంటే మనకి డైరెక్ట్లీగా మనకి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కాజ్ చేస్తుంది. ఎప్పుడైతే హార్మోన్స్ ఎక్కువ అవడమో లేదా తక్కువ అవడం జరుగుతుందో దానివల్ల మనకి హెయిర్ లాస్ అనేది ఎక్కువ జరుగుతుంది. అదేవిధంగా ఫుడ్ విషయానికి వస్తే ఇంబ్యాలెన్స్ ఫుడ్ ఏదైతే మనకి హెయిర్కి, స్కిన్కి ఏదైతే అవసరం అవుతుందో ఆ ఫుడ్ తీసుకోకుండా అనవసరమైన ఫుడ్ తీసుకోవడం వల్ల కూడా మనకి హెయిర్ లాస్ అనేది జరుగుతుంది. తర్వాత అదేవిధంగా కొన్ని హార్మోనల్ వల్ల మనకి ఏదంటే జనరల్గా ఇప్పుడు ఈ థైరాయిడ్ ఉన్న వాళ్ళు కూడా ఎక్కువగా మనకి హెయిర్ లాస్ అనేది జరుగుతుంది. ఇంకో హెయిర్ లాస్ అనేది ఏదైతే హెయిర్ లాస్ అయ్యి బట్టతల కాజ్ చేస్తుందో అది జెనెటిక్ కాజ్ అనమాట. అంటే ఫ్యామిలీ పరంగా అంటే వంశపారపరంగా వచ్చే జీన్ అనమాట. సో ఎవరికైనా మదర్కి కానీ ఫాదర్కి కానీ వాళ్ళ ఫ్యామిలీలో ఎవరికైనా ఉంటే కూడా ఆ జీన్ వల్ల కూడా మనకి హెయిర్ లాస్ అయిపోయి బట్టతలకి కాజ్ అవుతుంది. అయితే ఈ జుట్టు రావడానికి కానివ్వండి, బట్టతలకి ఎలాంటి ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి? సో ఇక్కడ 2 కేటగిరీ అనమాట. జనరల్గా హెయిర్ లాస్ అనేది అంటే హెయిర్ మెల్లిమెల్లిగా ఊడిపోతూ హెయిర్ టోటల్లీ థిన్ అవడం, అంటే బట్టతల కనిపించకుండా ఓన్లీ థిన్గా అయిపోవడం. జనరల్గా 50 నుంచి 100 హెయిర్ వరకు అనేది నార్మల్ ఫినామినా. అది దానివల్ల కంగారు పడనక్కర్లేదు. ఎవరికైతే మోర్ దెన్ హెయిర్ అనేది లాస్ అవుతుందో అలాంటి వాళ్ళకి మనము ఫస్ట్ కాజెస్ ఎక్స్క్లూడ్ చేసుకోవాలి. దాన్ని బట్టి మనం ఎప్పుడైతే కాజెస్ ఎక్స్క్లూడ్ చేసుకుంటామో అప్పటికి 50% ట్రీట్మెంట్ అనేది అక్కడ జరిగిపోతుంది, రివర్స్ వచ్చేస్తుంది. అది కాకుండా టోటల్ థిన్ అయిపోయి ఇంకా చాలా స్కిన్కు కూడా కనిపిస్తుంది అంటే అలాంటి వాళ్ళకి మా దగ్గర అంటే మైక్రోకేర్ స్కిన్ అండ్ ఈఎన్టీ హాస్పిటల్లో చాలా అడ్వాన్స్ టెక్నాలజీలో కూడుకున్న మెడికల్ ట్రీట్మెంట్, అంటే సర్జరీ లేకుండా, అంటే దాంట్లో కాంబినేషన్ ఆఫ్ ట్రీట్మెంట్ ఇస్తామన్నమాట. అందులో ఏంటి, ఫస్ట్ ఓరల్గా తీసుకోవడం. ఇందాక చెప్పాను కదా ఏదైతే జుట్టు కావాల్సిందో అంటే జింక్, కాల్షియం, ప్రోటీన్స్ అండ్ ఐరన్ ఈ కాంబినేషన్లో మనము సిస్టమిక్ అంటే ఓరల్గా ట్యాబ్లెట్ ఫామ్లో ఒక ట్రీట్మెంట్ ఇస్తాము. అదేవిధంగా కాకుండా జనరల్గా డైలీ వాడే షాంపూ, అందులో కూడా యాంటీ హెయిర్ లాస్ ఫ్యాక్టర్తో కూడుకున్న షాంపూస్ ఉన్నాయి. అదేవిధంగా కండిషనర్, సో ఎవరికైతే మనకి ఇది జుట్టు రాలుతుందో వాళ్ళకి హెయిర్ డ్రైనెస్ కూడా ఉంటుంది, అది కూడా ఒక కాజ్ అవుతుంది. సో అలాంటి వాళ్ళకు కూడా మనం ఈ కండిషనర్ ఇవ్వడం జరుగుతుంది. వీటితో పాటు కాకుండా టోటల్ హెయిర్ లాస్ మొత్తం మనం ఎరాడికేషన్ చేయాలంటే కొన్ని హెయిర్ సొల్యూషన్ అవైలబుల్ ఉన్నాయి అనమాట. సో ఈ కాంబినేషన్ ట్రీట్మెంటే కాకుండా నవే డేస్ అడ్వాన్స్ టెక్నాలజీలో కూడుకున్న కొన్ని ట్రీట్మెంట్స్ వచ్చాయి. అవి వాటి ఏమంటామంటే యాంటీ హెయిర్ లాస్ సొల్యూషన్ అండ్ మీసో, అంటే మీసో ద్వారా ఇస్తామన్నమాట. డైరెక్ట్లీ మనము ఆ మెడిసిన్ని స్కాల్ప్లో ఇంజెక్ట్ చేస్తాము. అవి ఏ విధంగా ట్రీట్మెంట్ అంటే స్టెమ్ సెల్స్ అండ్ గ్రోత్ ఫ్యాక్టర్స్ అండ్ యాంటీ హెయిర్ లాస్ సొల్యూషన్ అనమాట. సో ఇవన్నీ కూడా మేమిచ్చే ట్రీట్మెంట్ టోటల్లీ FDA అప్రూవ్డ్, అంటే ఇప్పుడు వరల్డ్ నంబర్ 1 టెక్నాలజీతో కూడుకున్న ఈ మెడిసిన్. అంటే వితౌట్ సర్జరీ ద్వారా మనం హెయిర్ ఫాల్ కంట్రోల్ చేసుకోవచ్చు అండ్ క్వాలిటీని ఇంప్రూవ్ చేసుకోవచ్చు అండ్ వాల్యూమ్ని, అంటే చాలా చక్కగా హై వాల్యూమ్ హెయిర్ని మనం బ్యాక్ తీసుకురావడం జరుగుతుంది. రైట్, ఒక కాల్ ఉన్నారు, మాట్లాడదాం. రాజేశ్వరి గారు మాట్లాడండి. హలో హలో రైట్, కాలర్ కట్ అయినట్లున్నారు. యాక్చువల్గా చాలా మంది హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ బట్టతలకి సొల్యూషన్ అని అంటూ ఉంటారు. సో ఇదే సొల్యూషన్ అంటారా? సో జనరల్గా బట్టతల అనేది ఫస్ట్ స్టేజ్ నుండి 7 స్టేజెస్ వరకు ఉంటుంది. సో ఈ బట్టతల ఉన్న వాళ్ళకి ప్రతి వాళ్ళకి హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సర్జరీ అనేది యూజ్ అవ్వదు. సో అప్ టు ఫస్ట్ అండ్ సెకండ్ స్టేజ్ అంటే జస్ట్ పల్చగా అవుతూ ఉంటుంది, అంటే టోటల్ బట్టతల రాదు. అలాంటి వాళ్ళకి మనం మెడికల్ ట్రీట్మెంట్, ఇందాక నేను చెప్పినట్టు అడ్వాన్స్ టెక్నాలజీ కూడుకున్న కొన్ని మెడికల్ ట్రీట్మెంట్స్ అవైలబుల్ ఉన్నాయి, వాటి ద్వారా మనం నివారించవచ్చు. కానీ జనరల్గా ఎవరికైతే ఫ్యామిలీ హిస్టరీలో ఉంటుందో బట్టతల,
సో అలాంటి వాళ్ళకి మాత్రం ఎట్టి పరిస్థితిలో ఎన్ని మెడికేషన్ యూజ్ చేసినా కూడా మనం రివర్స్ హెయిర్ ని తేలేము. ఎందుకంటే అది జీన్ డామినేట్ చేస్తుంది, ఆ తరతరాలుగా జీన్ అదే వస్తుంది. సో ఆ జీన్ ని ఎలిమినేషన్ చేయలేము. సో అలాంటి వాళ్ళకి మోర్ దెన్ 2nd స్టేజ్ నుంచి 7th స్టేజ్ ఉన్న బట్టతల్ని మాత్రం కంపల్సరీ ఈ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సర్జరీ అనేది ముఖ్యమండి. అదే ఫైనల్ ట్రీట్మెంట్. రైట్. వెంకటేశ్వరరావు హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నారు. వెంకటేశ్వరరావు గారు మాట్లాడండి. హలో, చెప్పండి. నమస్తే మేడం. నమస్తే, చెప్పండి. డాక్టర్ గారు సార్ మాట్లాడాలి. చెప్పండి సార్, మాది హెయిర్ ఫాల్ అవుతుంది, దానికి ట్రీట్మెంట్ కి ఏమైనా టాబ్లెట్స్ తీసుకోవచ్చా, ముందు తర్వాత ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకోవాలనే డౌట్ మేడం. అంటే హెయిర్ ఫాల్ అనేది కూడా డిపెండ్స్ ప్యాటర్న్ అండి. ఓవరాల్ గా హెయిర్ ఫాల్ అయిపోయి థిన్ అవుతుందా, మొత్తం తలంతా అంటే హెయిర్ పోతుందా, దాన్ని బట్టి మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ కాజ్ అనేది ఎందుకు హెయిర్ ఫాల్ పోతుందా అనేది మనం ఎక్స్క్లూడ్ చేసుకోవాలా, దానికి కొన్ని రక్త పరీక్షలు చేయించుకోవాలి. ఇంకోటి ఆ హెయిర్ ఫాలే కాకుండా బట్టతల కూడా వచ్చేస్తుంది, లోపల మనకి స్కిన్ కూడా కనిపిస్తుంది. అంటే అలాంటి వాళ్ళకి అంటే ఇందాక ఒక 2nd స్టేజ్ కాకుండా మొత్తం స్కిన్ మొత్తం కనిపిస్తుంది, అలాంటి బట్టతల వాళ్ళకి మాత్రం కంపల్సరీ ఈ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది చేయాల్సి వస్తుందండి. ఆ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ కంపల్సరీ, అంతేకాని మెడికేషన్ ద్వారా మళ్ళీ హెయిర్ ని వెనక్కి తీసుకురాలేము. రైట్. అయితే ఈ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ వేరే క్లినిక్స్ లో చేసేదానికి మీ క్లినిక్ లో చేసేదానికి వేరియేషన్ ఎలా ఉంటుంది? వేరియేషన్ అంటే జనరల్ గా ఈ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సర్జరీ అనేది ఈ రోజులో వచ్చిన సర్జరీ కాదు, ఆల్మోస్ట్ 50-60 ఇయర్స్ నుంచి మనకి అందుబాటులో ఉంది. సో అప్పుడు చేసే టెక్నిక్ వేరు, ఇప్పుడు చేసే టెక్నిక్స్ వేరు. సో మా క్లినిక్ లో నేను చేసే టెక్నిక్ అనేది నవే డేస్ చాలా అడ్వాన్స్ టెక్నాలజీ. సో వరల్డ్ లోనే టాప్ మోస్ట్ టెక్నిక్స్ అనమాట అవి. అదే ఓల్డ్ మెథడ్ ఏం చేసేవాళ్ళు అంటే స్ట్రిప్ మెథడ్ అనేది చేసేవాళ్ళు. సో అది నవేడేస్ అందరూ చేస్తున్నారు ఇంకా కామన్ గా. అది కాకుండా నేను చేసే మా క్లినిక్ లో చేసే టెక్నిక్ ఏంటంటే ఫాలిక్యులర్ యూనిట్ ఎక్స్ట్రాక్షన్ అంటాము, ఇంకోటి డైరెక్ట్ హెయిర్ ఇంప్లాంటేషన్ అంటాము. సో వరల్డ్ లోనే చాలా రేరెస్ట్ సర్జన్స్ చేస్తున్నారు టెక్నిక్. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ సర్జరీ అనేది డిపెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ హాస్పిటల్లో ఆపరేషన్ థియేటర్ నుండి స్టార్ట్ అయితే పేషెంట్ బయట వచ్చేంత వరకు అనేది డిపెండ్ అయి ఉంటుంది. సో ఆపరేషన్ థియేటర్ కన్స్ట్రక్షన్ అంటే ఎలా, దానికి కొన్ని పారామీటర్స్ ఉంటాయి. అంటే ఎలా కడితే అలా ఉండదు, దానికి రూఫ్ ఇలా ఉండాలి, వాల్స్ ఇలా ఉండాలి అని కొన్ని పారామీటర్స్ ఉంటాయి. అవి ఎందుకు ఉంటాయి అంటే పేషెంట్ కి ఇన్ఫెక్షన్ అవాయిడ్ చేయడానికి. సో ఎప్పుడైతే ఇన్ఫెక్షన్ రాకుండా ఉంటుందో వాళ్ళ హీలింగ్ ప్రాసెస్ అనేది చాలా ఎర్లీగా ఇది ఉంటుంది అంటే ఇన్ఫెక్షన్ రాకుండా ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మా క్లినిక్ ఎలా అంటే టాప్ మోస్ట్ అంటే ప్రతి పారామీటర్స్ కూడుకున్న హాస్పిటల్ అనమాట. సో ఈవెన్ కన్స్ట్రక్షన్ కానీ లోపల ప్రతిదీ ద నంబర్ 1 అది. నెక్స్ట్ ప్రొసీజర్కి వచ్చేసరికి నేను చేసే ప్రొసీజర్లో టోటల్ పెయిన్లెస్, ఏమాత్రం పెయిన్ లేకుండా, టోటల్ బ్లీడింగ్ లెస్ అంటే మినిమైజ్ బ్లీడింగ్ అనమాట. మన బాడీలో టోటల్గా బాడీ మొత్తం ఓవరాల్గా చూసుకుంటే హెడ్లో కొంచెం గాయమైనా కూడా మనకి బ్లీడింగ్ అనేది ఎక్కువ వస్తుంటుంది. ఎందుకు అక్కడ చాలా వాస్కులర్ టిష్యూ అంటే మనకి ఆర్టరీస్ కానీ ఈ బ్లడ్కి సంబంధించినవి ఎక్కువ ఉంటాయి అనమాట. కానీ నేను ఎప్పుడైతే సర్జరీ చేస్తానో అప్పుడు చాలా మినిమైజ్ బ్లీడింగ్, టోటల్లీ అనుకుంటే బ్లడ్ లాస్ సర్జరీ, తర్వాత టోటల్లీ స్కార్లెస్ అనమాట. అక్కడ నుంచి హెయిర్ తీసిన తర్వాత కూడా ఏమాత్రం స్కార్ మనకు 1 to 2 weeks వరకు పేషెంట్ వస్తే అక్కడ హెయిర్ తీసినట్టు కూడా ఉండదు. అండ్ ద కంఫర్టబిలిటీ, పేషెంట్ అసలు ఒకసారి హాస్పిటల్ ఆపరేషన్ థియేటర్లో ఎంటర్ అయితే చాలా కంఫర్టబుల్గా ఉంటాడు. అసలు ఏమాత్రము తను ఒక ఆపరేషన్ అవుతుంది నాకు ఒక యాంగ్జైటీ అనేది ఉండదు. సో టోటల్ ఇది పెయిన్లెస్, బ్లడ్లెస్ అండ్ స్కార్లెస్ ప్రొసీజర్. అదేవిధంగా ట్రీట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ వస్తే మనము చాలా తక్కువ హెయిర్లో ఎక్కువ వాల్యూమ్ కనిపిస్తుంది నేను ఇచ్చే ట్రాన్స్ప్లాంటేషన్లో. అండ్ ద లైఫ్ లాంగ్ అంటే లైఫ్ అనేది చాలా ఎక్కువ రోజులు వస్తుంది హెయిర్కి. సో డెన్సిటీ కూడా ఎక్కువ పెరుగుతుంది. అది రైట్. ఒక కాల్ ఉన్నారు, శ్రీనివాస్ బెల్లంపల్లి నుంచి కాల్ చేస్తున్నారు. శ్రీనివాస్ గారు మాట్లాడండి. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్తే అండి, చెప్పండి. నాకు ఈ మధ్య ఒక 3 months నుంచి హెయిర్ ఫాల్ అవుతుందండి. ముందు అంటే మా వంశంలో ఎవరికి బతకలేదు. చెప్పండి. అయితే ఎందుకు ఇలా జరుగుతుంది అనేది ముందే కొంచెం ఆ కటింగ్స్ లో సైడ్ కి ముందు కూడా 1 ఇంచ్ వరకు అంటే మీకు
హెయిర్ ఫాల్ అనేది ఎలా ఉందండి అంటే జనరల్గా హెయిర్ ఫాల్ అనేది మొత్తము జుట్టు మొత్తం థిన్ అవుతా ఉంటే దానికి డిఫరెంట్ ట్రీట్మెంట్ ఉంది. లేదా అంటే ఈ బట్టతల అనేది అందరికీ తెలుసు కామన్గా బట్టతల ఎలా ఉంటుందో ఆ ప్యాటర్న్లో లాస్ అంటే ఎక్కడైనా ముందు భాగంలో హెయిర్ మొత్తం ఊడిపోతుందా లేదా సైడ్కి హెయిర్ ఊడిపోతుందా దాన్ని బట్టి ట్రీట్మెంట్ అనేది ఉంటుంది. ఒకవేళ మీకు జుట్టు మొత్తం థిన్ అయిపోతుంది ఓవరాల్గా లాస్ అవుతుంది అంటే దానికి చాలా అడ్వాన్స్ టెక్నాలజీ ద్వారా సర్జరీ లేకుండా మనకి కొన్ని ట్రీట్మెంట్స్ మా హాస్పిటల్ ఇవ్వడం జరుగుతుంది. అవి కూడా చాలా లేటెస్ట్ ట్రీట్మెంట్ అన్నమాట. చాలా తక్కువ టైంలో ఎక్కువ మీకు రివర్సిబుల్ హెయిర్ తేగలుగుతాం. ఎంత హెయిర్ పోయిందో అంతేకాకుండా క్వాలిటీ అండ్ ద క్వాంటిటీ ఆ విధంగా హెయిర్ని తేవడం జరుగుతుంది. లేదా అంటే మీకు కొన్ని చోట ఏరియాలో ఈ సెంటర్లో పోతుంది సైడ్కి పోతుంది అంటే మీకు కంపల్సరీ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది అవసరం అండి. రైట్, ఇంకో కాల్ ఉన్నారు. సాయి తూర్పుగోదావరి జిల్లా నుంచి కాల్ చేస్తున్నారు. సాయి గారు మాట్లాడండి. నమస్కారం అండి. నమస్కారం, చెప్పండి. మేడం గారు, నాకు ఫ్రంట్ లెఫ్ట్ రైట్ కొంచెం హెయిర్ లాస్ అవుతుంది మేడం గారు. బ్యాక్ సైడ్ కూడా కొంచెం స్టార్ట్ అయ్యిందండి. చెప్పండి. దానికి ట్రీట్మెంట్ ఏంటి, ఆహార నియమాలు ఏమైనా పాటించాలా ఏంటి తెలుసుకుందాం చేశాను డాక్టర్ గారు. సో ఎనీ హెయిర్ లాస్ అండి, ఏ విధమైన హెయిర్ లాస్ కానీ అది జనరల్గా హెయిర్ లాస్ కానీ అంటే ఓవరాల్గా మొత్తము హెయిర్ పోతుంది హెడ్లో, అదే కాకుండా బట్టతలకి దేనికైనా ఆహారపు అలవాట్లు కానీ అది కంపల్సరీ అవసరము. అదేవిధంగా వాటితో పాటు మన హెయిర్ ప్యాటర్న్ ఆఫ్ లాస్ని బట్టి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ మీకు బట్టతల లాగా హెయిర్ లాస్ ఉంటే మీకు కంపల్సరీ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జరీ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే బట్టతల ఫ్యామిలీ హిస్టరీ ఉండి బట్టతల లాగా హెయిర్ లాస్ అవుతూ ఉంది అంటే మీరు ఎంత త్వరగా ఆపరేషన్ చేయించుకుంటే అంత మంచిది. ఎందుకంటే మీకు ఆపరేషన్ చేయాలి అంటే మీ తలలో ఉన్న హెయిర్ని వెనుక భాగంలో ఉన్న హెయిర్ని తీసుకొచ్చి ముందు భాగంలో పెట్టడం జరుగుతుంది. లేట్ చేసిన కొద్దీ ఎందుకంటే అక్కడ కూడా హెయిర్ లాస్ అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి సో అప్పుడు మీకు ఇంకా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది కష్టం అవుతుంది. సో మీరు నిజంగా మీకు బట్టతలే అయితే మీకు కంపల్సరీ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అవసరము. లేదు మీకు జనరల్గా ఓవరాల్గా హెయిర్ తగ్గుతుంది అనుకుంటే దానికి సర్జరీ లేకుండా వేరే మెడికేషన్స్ ఉన్నాయి. సో మీ హెయిర్ ప్యాటర్న్ని చూస్తే గానీ మీకు ఎలాంటి ట్రీట్మెంట్ అనేది చెప్పలేమండి. రైట్, ఉపేందర్ సూర్యాపేట నుంచి కాల్ చేస్తున్నారు. ఉపేందర్ గారు మాట్లాడండి. చెప్పండి, మీ క్వశ్చన్ అడగండి. మేడం, ఇది ముందు మొత్తం మా ఫాదర్ కి బాల్డ్ హెయిర్ ఉండే. చెప్పండి. అది 2-3 years నుంచి బాగా నాకు మొత్తం ముందు మాక్సిమం ఊడిపోయింది అనమాట. అది ఎట్లా చేసేస్తా? సో మీ ఫాదర్ కి కూడా ఉంది కాబట్టి మీకు కంపల్సరీ బట్టతల అది అవుతుందండి. లేదు అంటే ఫ్యూచర్లో కూడా కంపల్సరీ బట్టతల అనే ఛాన్స్ మీకు ఉంటుంది. ఆ బట్టతలని నేను ఒక మెడికల్ ట్రీట్మెంట్ ద్వారా ఎలిమినేషన్ అంటే మొత్తం మీకు బట్టతల లేకుండా చేయలేను. కాకపోతే మీరు ఎర్లీ స్టేజ్లో వస్తే అంటే ఈ బట్టతల రావడానికి కూడా అంటే టోటల్ బట్టతల రావడానికి కూడా 1 నుంచి 7 స్టేజ్లు ఉంటాయి. సో ఫస్ట్ స్టేజ్ సెకండ్ స్టేజ్కి మీరు వస్తే మీకు ఆపరేషన్ లేకుండా నేను ట్రీట్మెంట్ ఇవ్వగలుగుతాను. అది కూడా ఎలాగంటే మీకు టోటల్ ఫ్యూచర్లో కూడా బట్టతల రాకుండా చేయలేను. కాకపోతే ఒక 5 సంవత్సరాలు వచ్చే బట్టతలని ఒక 10 సంవత్సరాల నుంచి 15 years వరకు వెనక్కి తీసుకోగలుగుతాను, అది మెడికేషన్ ద్వారా. లేదు అంటే మీకు కంపల్సరీ ఆపరేషన్ అవుతుంది. రైట్, ఇంకో కాల్ ఉన్నారు. రాజు ఉప్పల్ నుంచి కాల్ చేస్తున్నారు. రాజు గారు మాట్లాడండి. మేడం, గుడ్ ఈవినింగ్ అండి. నాకు ఈ మధ్యన హెయిర్ చాలా రాలిపోతుందండి మిడిల్ లో. చెప్పండి. దాని గురించి కాల్ చేశాము యాక్చువల్గా. ఎందుకంటే ఈ మధ్యన లాస్ట్ 6 months నుంచి ఎక్కువగా ఊడిపోతుంది. చెప్పండి. జీన్ అయితే ఏం లేదు మేడం, మా ఫాదర్ కి మా గ్రాండ్ ఫాదర్ కి ఏమీ లేదు ఓల్డ్. సో నాకే ఈ మధ్యన ఊడిపోతుంది. దాని గురించి నా వయసు వచ్చేసి 33 సంవత్సరాలు. మీరు ఏమైనా సజెషన్ ఇస్తారా, ఏమైనా మెడికల్ ట్రీట్మెంట్ ఏమైనా ఇస్తారా అని చెప్పేసి కాల్ చేశాము. ఓకే అండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు హెయిర్ ఏ విధంగా హెయిర్ లాస్ అవుతుందో ఆ ప్యాటర్న్ చూడాలండి. ప్యాటర్న్ చూసి మీకు వస్తే మీకు బేసిక్గా ఫస్ట్ ఇన్వెస్టిగేషన్ కొన్ని చేయాల్సి వస్తుంది, అంటే కొన్ని టెస్టులు చేయాల్సి వస్తుంది. ఎందుకంటే హెయిర్ లాస్కి చాలా కారణాలు ఉంటాయి అన్నమాట. సో ఆ కారణాలు ఏంటో మనం ఎక్స్క్లూడ్ చేసుకోవాలి. ఆ ఎక్స్క్లూడ్ చేయకుండా ఏది పడితే ట్రీట్మెంట్ ఇస్తే మనకి అసలైన రూట్ కాజ్ తెలియనప్పుడు మనకి ఇంప్రూవ్మెంట్ అనేది ఉండదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ కాజ్ ఎందుకు హెయిర్ ఊడుతుంది అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక స్టెప్ అది చేసుకోవాలి. దాన్ని బట్టి మీకు ట్రీట్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. రైట్, వెంకట్రావు వైజాగ్ నుంచి కాల్ చేస్తున్నారు. వెంకట్రావు గారు మాట్లాడండి. మేడం నమస్కారం. మేడం నమస్కారం, చెప్పండి. మేడం, మా అబ్బాయి వయసు 15 సంవత్సరాలు, బాబు వయసు 16 సంవత్సరాలు. మేడం చెప్పండి. అయితే ఈ మధ్య డాండ్రఫ్ బాగా స్కిన్ కి అటాచ్ అయ్యి వస్తుంది బాగాను. ఓకే.
అయితే హెయిర్ ఫాల్ దానివల్ల స్లోగా స్టార్ట్ అయిపోతుంది, అంటే బాగా కోంబింగ్ చేసేటప్పుడు బాగా లాస్ అవుతుంది. ఓకే. దట్ అది ఏంటంటే డాండ్రఫ్ కూడా విపరీతంగా వస్తుంది మేడం. అంటే హెయిర్ కి షాంపూతో బాతింగ్ చేసాక కూడా వెంటనే ఈవినింగ్ కల్లా మళ్ళీ ఫామ్ అయిపోతుంది డాండ్రఫ్ విపరీతంగాను. ఓకే ఓకే. సో దానివల్ల ఏమవుతుందంటే హెయిర్ ఫాలింగ్ జరుగుతూ ఉంది. మరి దానికి రెమెడీ ఏదైనా చెప్తారేమో అని మీకు కాదు. సో హెయిర్ ఫాల్ అవ్వడానికి డాండ్రఫ్ కూడా ఒక కాజ్ ఉందండి. సో చిన్న పిల్లలకి ఏంటంటే డాండ్రఫ్ అనేది కూడా కామన్ గా జరుగుతుంది. ఎవరికైతే డాండ్రఫ్ వచ్చిందో, డాండ్రఫ్ అనేది 2 రకాలుగా ఉంటుంది. అంటే చూడడానికి డాండ్రఫ్ లాగే ఉంటుంది, కానీ ఒక డాండ్రఫ్ అంటాము, ఇంకోటి సోరియాసిస్ అంటాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ డాండ్రఫా సోరియాసిసా అనేది మనము ఎక్స్క్లూడ్ చేసుకోవాలా. ఒకవేళ డాండ్రఫ్ అయితే దాని కంపల్సరీ యాంటీ డాండ్రఫ్ ట్రీట్మెంట్ అనేది తీసుకోవాలి. అంటే డాండ్రఫ్ అనేది ఫంగల్ ఇన్ఫెక్షన్ మోస్ట్ కామన్ కాజ్ చేస్తుంది. అందుకని చెప్పేసి యాంటీ ఫంగల్ ఉన్న డ్రగ్ ఉన్న షాంపూని వాడాలి. ఈ వాడే షాంపూ అంటే ఈ వాడే విధానాన్ని బట్టి కూడా మనకి ఇంపార్టెంట్. ఏ విధంగా అంటే ఎక్కువ డాండ్రఫ్ ఉంటే వారానికి 3 సార్లు, అంటే ఒక్క రోజు తప్ప ఇంకో రోజు మన షాంపూతో హెడ్ బాత్ చేయాలి. ఈ హెడ్ బాత్ కూడా ఎలా అంటే బిఫోర్ బాత్ అంటే స్నానానికి వెళ్లే ముందు ఒక 15 మినిట్స్ ఒక ఆయిల్ లాగా మనం హెడ్ స్కాల్ప్ లో పెట్టుకోవాలి. దాని తర్వాత స్నానానికి వెళ్ళాలి. ఇలా ఎక్కువ ఉన్న వాళ్ళు ఒకరోజు తప్పించి ఒకరోజు వారానికి 3 సార్లు. తర్వాత ఆటోమేటిక్గా మీకు వారానికి కొంచెం ఇంప్రూవ్మెంట్ వస్తుంది. ఇంకో వారానికి 2 సార్లు, అప్పుడు ఇంకా ఇంప్రూవ్మెంట్ వస్తుంది. ఇంకో వారానికి ఒకసారి. అప్పుడు మీ ఇంప్రూవ్మెంట్ మీరే చూసుకోవాలి. ఎందుకంటే ఒకసారి డాక్టర్ మీకు ట్రీట్మెంట్ ఇస్తే ప్రతిరోజు మీరు రాలేరు డాక్టర్ దగ్గర. సో మీరే డాక్టర్గా అయిపోయి అలా రిడక్షన్ చేస్తూ ఫైనల్గా డాండ్రఫ్ మొత్తం పోతే ఆపేయాలి. సో ఇంకా ఎప్పుడైనా ఒకసారి 15 డేస్కి ఒకసారో లేదా అంటే ఒక 20 డేస్కి ఒకసారో షాంపూ ఒకసారి ఈ యాంటీ డాండ్రఫ్ షాంపూతో చేయడం వల్ల మనకి ఇంకోసారి రికరెంట్ రాకుండా జరుగుతుంది. సో మెయిన్ థింగ్ డాండ్రఫ్ అనేది ఎందుకు ప్రతిసారి రికరెంట్ వస్తుందంటే వాళ్ళు వాడే విధానంలో తేడా ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పినట్టుగా వాడుతూ ఉంటే మనకి మళ్ళీ ఒకసారి వచ్చిన డాండ్రఫ్ అనేది ఇంకోసారి రాకుండా జరుగుతుంది. శ్రీనివాస్ వైజాగ్ నుంచి కాల్ చేస్తున్నారు. శ్రీనివాస్ మాట్లాడండి. హలో, నమస్తే మేడం. నమస్తే, చెప్పండి. మేడం, యాక్చువల్ గా నాకు 43 ఇయర్స్ ఉంది, కానీ నాకు చెస్ట్ అంతా వైట్ హెయిర్ వచ్చేసింది మేడం. చెప్పండి. అది లేకపోతే పర్మనెంట్ గా తీసేయడానికి అవుతుందా? వైట్ హెయిర్ అది అసహ్యంగా కనపడుతుంది. సో ఈ వైట్ హెయిర్ కి కూడా సమస్య అండి. ఒకసారి వైట్ హెయిర్ వచ్చింది అంటే దానికి రివర్స్ గా మనం బ్లాక్ ని చేయడం చాలా కష్టము. దీనికోసం చాలా రీసెర్చ్ జరుగుతున్నాయి ప్రపంచంలో, కానీ ఇంతవరకు ట్రీట్మెంట్ అనేది లేదు. కాకపోతే ఉన్న బ్లాక్ హెయిర్ ఏదైతే బ్లాక్ హెయిర్ మిగిలిపోతుందో దాన్ని మళ్ళీ వైట్ హెయిర్ గా రాకుండా మనం ప్రివెన్షన్ చేయడానికి చాలా మెడిసిన్స్ ఉన్నాయి. అవి కూడా మా దగ్గర అంటే మా మైక్రోకిడ్ స్కిన్ అని హాస్పిటల్లో చాలా అడ్వాన్స్ టెక్నాలజీతో ఉన్న మంచి పెప్టైడ్స్ అన్నమాట. అంటే నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్లో FDA అప్రూవ్డ్ ఉన్న ట్రీట్మెంట్స్ ఉన్నాయి. సో అదే కాకుండా దాంతో పాటు మన న్యూట్రిషన్ కూడా చాలా ఇంపార్టెంట్. మనం వాడే షాంపూస్ కానీ మనం వాడే వాటర్ కానీ ప్రతిదీ ఇంపార్టెంట్ అన్నమాట. సో ఇవన్నీ మీ మందులతో పాటు ఇవన్నీ మనము బ్యాలెన్స్ చేసుకుంటే మీకు అట్లీస్ట్ మిగిలిపోయిన హెయిర్ మళ్ళీ వైట్గా కాకుండా మనము ప్రివెన్షన్ చేయొచ్చు. కానీ ఆల్రెడీ అయిపోయిన హెయిర్ని మాత్రం మనం మళ్ళీ బ్లాక్గా చేయలేము. రైట్. లత నెల్లూరు నుంచి కాల్ చేస్తున్నారు. లత గారు మాట్లాడండి. హలో, నమస్కారం అండి. నమస్కారం, చెప్పండి. ఇప్పుడు అదే నాకు కొంచెం థైరాయిడ్ ఉంది. చెప్పండి. థైరాయిడ్ ఉంది, దానికి హెయిర్ బాగా ఊడిపోతుంది. ఓకే. ఏంటంటే వైట్ హెయిర్ ఉంది. ఇప్పుడు అంటే డై కూడా వేసుకుంటుంటాను అప్పుడప్పుడు. ఓకే. ఎలా చేయమంటారు, ఏం వాడమంటారు, ఏమైనా సజెషన్ ఇస్తారని చేశానండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు థైరాయిడ్ ఉంది కాబట్టి మీకు హెయిర్ కాజ్ అనేది థైరాయిడ్ వల్ల జరుగుతుందండి. ఫస్ట్ మీరు చేయాల్సింది థైరాయిడ్ని కంట్రోల్లో పెట్టుకోవాలి. ఓకే. దాని తర్వాత మనం యాంటీ హెయిర్ లాస్ ట్రీట్మెంట్కి వెళ్ళాలి, అంటే వితౌట్ సర్జరీ మెడికేషన్. దానికి చాలా రకాలుగా ట్రీట్మెంట్స్ ఉన్నాయి. సో మీకు అంటే హెయిర్ ఎంత లాస్ అయింది అంటే డైలీ 50 నుంచి 100 హెయిర్ లాస్ అవుతుందా, లేదా మోర్ దెన్ 100 లాస్ అవుతుందా, లేదా అంటే ఎంత హెయిర్ మిగిలిపోయింది, దాన్ని బట్టి ట్రీట్మెంట్ ఉంటుంది. సో మీకు త్రూ మెడికల్ ద్వారా అంటే ఒక మెడిసిన్ అంటే ట్యాబ్లెట్ ఫామ్లో ట్రీట్మెంట్ ఇవ్వాల్సి వస్తుంది. అంతేకాకుండా అడ్వాన్స్ టెక్నాలజీ అనేది స్టెమ్ సెల్స్ కానీ లేదా గ్రోత్ ఫ్యాక్టర్స్ కానీ యాంటీ హెయిర్ లాస్ ట్రీట్మెంట్ ఇవి డైరెక్ట్గా స్కాల్ప్లో ఇంజెక్ట్ చేయడం జరుగుతుంది. సో 2 వీక్స్ ఒకసారి అలా 6 నుండి 7 సెట్టింగ్ తీసుకుంటే మీకు రివర్సిబుల్ హెయిర్ వచ్చేస్తుంది.
అదే విధంగా కాకుండా జనరల్గా మీరు వాడే షాంపూస్ ఏవైతే బయట మార్కెట్లో వాడుతున్నారో అవే కాకుండా యాంటీ హెయిర్ లాస్తో కూడుకున్న ఫ్యాక్టర్స్తో ఉన్న షాంపూస్ మా దగ్గర అవైలబుల్ ఉన్నాయి. అవి కూడా వాడాలి. సో ఇవన్నీ చేస్తూ ఉంటే మీకు మళ్ళీ ఏదైతే హెయిర్ లాస్ అయిందో అవి రివర్స్ తేవడంతో పాటు మంచి వాల్యూమ్ని కూడా తీసుకురావడం జరుగుతుంది. రైట్. శ్రీనివాసరావు తార్నాక నుంచి కాల్ చేస్తున్నారు. శ్రీనివాసరావు గారు మాట్లాడండి. హలో, చెప్పండి శ్రీనివాసరావు గారు. మేడం నమస్కారం అండి. నా పేరు శ్రీనివాసరావు అండి, తార్నాక నుంచి అండి. చెప్పండి మేడం. హెయిర్ మొత్తం ఎక్కడంటే నెత్తి మీద ప్లస్ మీసాలు, మన కనుబొమ్మలు, ఒంటి మీద అంతా కూడా ఊడిపోతుందండి. చెప్పండి. అది ప్రాబ్లం అండి. దాని గురించి ఏం చేయాలండి? సో ఈ హెయిర్ అనేది బాడీలో టోటల్ హెయిర్ ఊడిపోతుంది అంటే మెయిన్ థింగ్ హార్మోనల్ కాజ్ ఉంటుందండి. అంటే ఈ హార్మోన్ ఇంబ్యాలెన్స్ అంటే తక్కువైనా ఎక్కువైనా మనకి ప్రాబ్లం వస్తుంది. సో ఎవరికైతే మేల్ హార్మోన్ అనేది టెస్టోస్టిరాన్ అనేది ఉంటుంది, అది 90% మేల్కు ఉంటుంది, 1% ఫీమేల్కు ఉంటుంది. సో ఎవరికైతే ఇప్పుడు మీ ఫ్యామిలీ హిస్టరీలో ఎవరికైనా బట్టతల ఎగ్జాంపుల్ ఉంది అనుకోండి, అలాంటి వాళ్ళకి జీన్ అనేది బాగా డామినేట్ చేస్తుంది. సో ఎప్పుడైతే ఇలాంటి వాళ్ళకి హార్మోనల్ బ్యాలెన్స్ అవుతుందో ఆ హార్మోన్ అనేది, ఆ జీన్ అనేది హార్మోన్ సెన్సిటివిటీని పెంచేసి ఈ హెయిర్ ఫాలిక్యుల్ మీద ఎఫెక్ట్ అవుతుంది. సో ఎక్కడైతే ఇప్పుడు ఈ జీన్ ఒకటి ఫ్యామిలీలో వచ్చే జీన్ ప్లస్ మీకు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ రెండు ఎక్కువైపోవడం వల్ల మనకి ఏమవుతుంది అంటే తలలో ఉన్న హెయిరే కాకుండా మనకి హైబ్రోస్, తర్వాత ఐ లాషెస్ అంటే కనుబొమ్మలు, తర్వాత చెస్ట్ హెయిర్, యాక్సిలాలో ఉన్న హెయిర్ అంటే టోటల్ ఎక్కడది హెయిర్ ఉంటుందో అది లాస్ అవడం జరుగుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేయాల్సింది హార్మోనల్ బ్యాలెన్స్ ఉందా లేదా చెక్ చేసుకోవాలి. దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ ఇవ్వచ్చు. సాయి సంగారెడ్డి నుంచి కాల్ చేస్తున్నారు. సాయి గారు మాట్లాడండి. హలో సాయి గారు, మీ ప్రాబ్లం చెప్పండి. రైట్, కాలర్ లేనట్లున్నారు. అయితే ఈ సర్జరీలో ఏదైనా రిస్క్ కానీ కాంప్లికేషన్స్, ఏదైనా సైడ్ ఎఫెక్ట్స్ అలాంటివి ఉంటాయి? అసలు సర్జరీలో కాంప్లికేషన్ రిస్క్ అనేది ఉండదండి. ఎందుకంటే టోటల్ మనం చేసేది అడ్వాన్స్ టెక్నాలజీ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ పేషెంట్ రాగానే ఆపరేషన్ థియేటర్కి తీసుకెళ్తాము. సో ఎలాంటి అక్కడ నైఫ్ కానీ లేకపోతే అక్కడ బ్లేడ్ కానీ అలాంటివి వాడడం జరగదు. కాబట్టి పేషెంట్కి ఏమాత్రం పెయిన్ కానీ బ్లీడింగ్ కానీ అలాంటి కాంప్లికేషన్స్ ఉండవు, హ్యాపీగా ఉండొచ్చు. సో సైడ్ ఎఫెక్ట్స్ అనేది ఏం లేదు. పేషెంట్ ఒకసారి ఆపరేషన్ చేయించుకున్నాక సేమ్ డే ఇంటికి వెళ్ళిపోవచ్చు విత్ సెల్ఫ్ డ్రైవింగ్ తోని, ఎవరు కూడా అక్కర్లేదు. జనరల్ గా అదే ఓల్డ్ మెథడ్ అయితే 2 days హాస్పిటల్లో ఉండాల్సి వస్తుంది. అది నేను చేసే టెక్నాలజీలో ఏంటంటే అసలు సేమ్ డే మార్నింగ్ స్టార్ట్ చేస్తే ఈవినింగ్ కేసు అయిపోతుంది, సేమ్ డే వెళ్ళిపోవచ్చు అండ్ ద నెక్స్ట్ డే నుంచి ఆఫీస్కి వెళ్ళిపోవచ్చు. చాలా కంఫర్టబుల్ సర్జరీ. దీనిలో సైడ్ ఎఫెక్ట్స్ కానీ అసలు రికవరీ దీనికి అక్కరే లేదు. అసలు రికవరీ అకౌంట్ పేషెంట్ సింగిల్ గా వెళ్ళిపోడు ఇంటికి, అసలు ఏమాత్రం ఉండదు. జనరల్ గా పేషెంట్ కి ఆ సర్జరీ అనే ఫీలింగ్ కూడా ఉండదు. దానికి సంబంధించి ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాల్సి వస్తుంది? జాగ్రత్తలు కూడా ఏమీ లేదు. ఫస్ట్ డే సర్జరీ చేస్తాం కాబట్టి అప్పుడే గ్రాఫ్ట్ పెడతాం కాబట్టి అంటే కొంచెం ఇష్టం వచ్చినట్టు మూవింగ్ కానీ ఇష్టం వచ్చినట్టు పడుకోవడం ఒక 1 week వరకు అలా చేయకుండా చేసుకోవాలి. అంతేగాని జాగ్రత్తలు కదలకుండా ఆఫీస్కి వెళ్లకుండా ఇంట్లోనే నెలంతా రెస్ట్ తీసుకోవాలి అలాంటి ఏం లేదు. చాలా ఈజీ ప్రాసెస్. వాళ్ళ డైట్ సంబంధించి ఏమైనా జాగ్రత్త? డైట్ కూడా అలాంటి ఏమీ లేదు. కాకపోతే ఆల్కహాల్ తాగే వాళ్ళు ఒక నెల వరకు ఆల్కహాల్ బంద్ చేస్తే బాగుంటుంది. అండ్ స్మోకింగ్ చేసే వాళ్ళు కూడా ఒక 2-3 months కట్ చేస్తే బాగుంటుంది. ఎందుకంటే ఇది చాలా ఎఫెక్ట్ పడుతుంది. ఎవరికైనా హెయిర్ కావాలి అనుకున్న వాళ్ళు ఇవన్నీ కట్ చేస్తే బాగుంటుంది. ఎక్కువ ఏజ్ వాళ్ళకి ప్రిఫర్ చేస్తారు ఈ సర్జరీ? జనరల్ గా దీనికి ఏజ్ అనేది 21 years నుండి 66 years వరకు ఒక పారామీటర్ ఉందండి. కానీ నవే డేస్ 20 years పిల్లలు కూడా టోటల్ బాల్డ్ హెయిర్ తో వస్తున్నారు. ఎందుకంటే నవేడేస్ ఇంకా చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి కదా, ఫుడ్ కానీ స్ట్రెస్ స్ట్రెయిన్ అన్ని బాగా ఎక్కువైపోయినాయి. సో అలాంటి వాళ్ళకి కూడా మేము ఒక 21 years నుంచి స్టార్ట్ చేస్తే అప్ టు ద 8 years వరకు ఎవరైనా సర్జరీ చేయించుకోవచ్చు. ఎక్స్పెండిచర్ ఎలా ఉంటుంది సర్జరీకి? ఎక్స్పెండిచర్ అనేది డిపెండ్స్ ఆన్ టైప్ ఆఫ్ సర్జరీ అండి. ఇప్పుడు నేను చేసే టెక్నాలజీ FU టెక్నాలజీ ఒకటి ఉంది, దానికి మాడిఫైడ్ అల్ట్రా మోడర్న్ టెక్నాలజీ DHI, అది వరల్డ్ లోని చాలా తక్కువ, ఒక 10% డాక్టర్స్ చేస్తున్నారు. సో ఈ 2 టెక్నాలజీని బట్టి ప్లస్ వాళ్ళకి ఎన్ని గ్రాఫ్ట్ అవసరం అవుతుంది అంటే ఎన్ని హెయిర్ ఫాలికల్ పెట్టాల్సి వస్తుంది. కొంతమందికి 1500 కావాలి, కొంతమందికి 2500 కావాలి, కొంతమందికి 3000 కావాలి. డిపెండ్స్ ఆన్ ఎన్ని హెయిర్ పెడతామో దాన్ని బట్టి ప్లస్ మనం చేసే టెక్నిక్ ని బట్టి కూడా ఈ పేమెంట్ అనేది వాళ్ళకి ఉంటుంది. అంటే అందరికీ అందుబాటులోనే ఉంటుంది. ఓకే, ఒక కాలర్ ఉన్నారు, విజయలక్ష్మి గారు మాట్లాడండి. హలో
చెప్పండి మీ ప్రాబ్లం. గుడ్ ఈవినింగ్ మ్యామ్. గుడ్ ఈవినింగ్, చెప్పండి. హెయిర్ ఫాల్ నాకు టీబీ ట్రీట్మెంట్ తీసుకున్నానండి లాస్ట్ ఇయర్. ఓకే. నాది హెయిర్ ఫాల్ ట్రీట్మెంట్ అయిపోయిన 4 months నుంచి స్టార్ట్ అయింది. 5 months నుంచి హెయిర్ ఫాల్ హెవీగా ఉందన్నమాట. ఓకే. డాక్టర్ దగ్గరికి వెళ్తే 6 to 7 months మామూలు అమ్మ హెయిర్ ఫాల్ అన్నారు. ఇప్పుడు నాది ఈ మంత్ అయిపోతే 6 months కంప్లీట్ అయిపోతుంది. ఇది స్టాప్ అవుతుందా లేకపోతే? విటమిన్ టెస్ట్, మెగ్నీషియం, కాల్షియం ఎవ్రీథింగ్ చేయించినాను, అన్ని నార్మల్ అని వచ్చింది. ఓకే. సో మామూలుగా హెయిర్ ఫాల్ అవ్వడానికి కూడా మెడికేషన్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. అంటే కొన్ని మెడిసిన్ తీసుకోవడం వల్ల కూడా హెయిర్ ఫాల్ అవుతుంది. అంటే మీకు యాంటీ ట్యూబర్క్లోసిస్ ట్రీట్మెంట్ తీసుకున్నారు కాబట్టి దానివల్ల హెయిర్ ఫాల్ అనేది కాకుండా వేరే కాజెస్ కూడా ఉండుంటాయి. సో వేరే కాజెస్ కూడా మనం ఎక్స్క్లూడ్ చేసుకోవాలి. ఇప్పుడు మీకు కావాల్సింది బ్యాక్ హెయిర్ కావాలి. అంటే ఇప్పుడు హెయిర్ లాస్ అవుతుంది, మీకు హెయిర్ కావాలి కాబట్టి అది వేరే ఏమైనా కాజ్ ఉండని మీకు హెయిర్ కావాలి అనుకుంటే మీకు మా దగ్గర చాలా రకాల ట్రీట్మెంట్ అవైలబుల్ ఉన్నాయండి. సో అది ఓరల్ మెడికేషన్ ద్వారా ప్లస్ మీజో అంటాము. మీజో ట్రీట్మెంట్ అంటే డైరెక్ట్గా కొన్ని హెయిర్కి అయితే ఏదైతే స్టెమ్ సెల్స్ కావాలో అంటే మదర్ సెల్స్ అనమాట. అంటే ఆల్రెడీ అక్కడ ఊడిపోయిన హెయిర్ లేదా అంటే అక్కడ కొంచెం ఇరిగి పడిపోయిన హెయిర్ ఫాలికల్ ఉంటాయి. సో అలాంటి హెయిర్ ఫాలిక్ని కూడా మనము స్టిమ్యులేట్ చేసి హెయిర్ని రీగ్రోత్ చేయొచ్చు. అండ్ ఉన్న హెయిర్ కూడా ఫాల్ అవ్వకుండా చేసుకోవచ్చు. అండ్ హెయిర్ క్వాలిటీని పెంచవచ్చు. సో ఇన్ని రకాలుగా ట్రీట్మెంట్ మనకి అవైలబుల్ ఉన్నాయి. సో ఈ ట్రీట్మెంట్ తీసుకుంటే మీకు బాగుంటుంది. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ సజెషన్స్. థ్యాంక్ యూ సో మచ్. ఇది ఇవాళ ఏబిఎన్ క్లినిక్. కీప్ వాచింగ్ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి. వి రిపోర్ట్, యూ డిసైడ్.